ఆ సబ్జెక్ట్ పేరు వచ్చేసి ప్రియులరా యెహోవా సెలవు. అయితే యెహోవా సెలవాయను అని కూడా మీరు హెడ్డింగ్ రాసుకోవచ్చు సబ్జెక్ట్కి. యెహోవా సెలవు. నిర్గమకాండము 12వ అధ్యాయంలో మనం 1వ వచనంలో చదివినట్లయితే ప్రియులరా ఈ విషయాన్ని విందాం. మోషే అహరోనును ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలల్లో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరములకు మొదటి నెల. దేవుడు మోషే గారిని పిలిచి ఈ లేఖనాన్ని తెలియపరిచాడు. దేవుడు మోషేని పిలిచి ఇలాగ సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడు నోట్ చేసుకున్నారా మీరు? నానా నిర్గమకాండం 12వ అధ్యాయం 1వ వచనంలో మరోసారి చదువుకున్నాం. మోషే అహరోనులను ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరములకు మొదటి నెల. మీ సంవత్సరాలకి మొదటి నెల. సంవత్సరాలు వస్తూ ఉన్నాయి, మనకి సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. ఒక సంవత్సరం దొర్లిపోయిన వెంటనే ఇంకో సంవత్సరం వస్తూ ఉంది. 2021వ సంవత్సరం మనల్ని గత రాత్రి విడిచి వెళ్ళిపోయింది. వెంటనే నూతన సంవత్సరాన్ని మన దేవుడు ప్రవేశపెట్టాడు. ఆ నూతన సంవత్సరం పేరేంటి? 2022 సంవత్సరం వెంటనే వచ్చింది. ప్రైజ్ లార్డ్. సపోర్ట్ కొట్టి దేవుని నామమున మహిమపరుచుకుందాం. హల్లెలూయా. నా పిల్లలైతే కూడా నన్ను కుమారస్వామి లాగా చూసుకొని ఉండలేరు. ప్రతిరోజు ఇక్కడ నా అవసరాలకి తోడ్పడి తర్వాత తను సేవకు తాను వెళ్తాడు. సపోర్ట్ కొట్టి దేవుని నామమున మహిమపరుచుకుందామా. హల్లెలూయా. అది ఘనత. కుమారస్వామికి కృపాదానం అని పేరు పెట్టాను నేను. కృపాదానానికి అది ఘనత, అది మగుటం, కిరీటం. ప్రైజ్ లార్డ్. సహవాసం మగుటం, సంఘం మగుటం, ఉపదేశం మగుటం. ప్రియులారా, ఇవన్నీ కిరీటాలు అన్నమాట. దేవునితో దేవుని సేవ మనకి కిరీటం. ప్రేమని దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా, గత సంవత్సరాలంతా నాతో సహకరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అది కిరీటం. అది వారికి కిరీటం. ఒకరిని రమ్మంటే వస్తారు, ఒకరిని పొమ్మంటే పోతారు. బైబిల్ గ్రంథంలో శతాధిపతులు ఉన్నారు. వారు కూడా ప్రేమ దేవుని బిడ్డరా, అంత అధికారం కలిగిన వాళ్ళు కూడా వారు లేఖనం ప్రకారం ప్రార్థించి దేవుణ్ణి సేవించారు. హల్లెలూయా. హల్లెలూయా. చప్పటి కూడా దేవుని నామమున మహిమపరుచుకుందాం. ఈ సంవత్సరం అంతా ప్రియులరా మీరు ఇక్కడికి కృతజ్ఞత కలిగి రావడం అది మీకు ఆశీర్వాదం. ఈ సంవత్సరం గత సంవత్సరం ప్రారంభం నుండి ముగింపు వరకు కృతజ్ఞత కలిగి రావడం అది మీకు ఆశీర్వాదం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ సేవకి మీరందరూ తోడ్పడ్డారు. ఈ సేవకి మీరందరూ ప్రార్థన ద్వారా తోడ్పడ్డారు. ఈ సేవ విస్తారంగా ఆశీర్వదించబడింది. సపోర్ట్ కొట్టి దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. రోజుకి ఇక్కడుంటే రోజుకు 3 సార్లు ప్రార్థనలు కూర్చుంటాం. ఇక్కడికి ఆరాధన రావడానికి ఇష్టం లేకపోయినా మీకు నచ్చిన చోటకి ఆరాధన చేయండి. సమయం వేస్ట్ చేయొద్దు. అనవసరంగా ప్రయాణాలు పెట్టుకోవద్దు. అనవసరంగా పనులు కల్పించుకోవద్దు. అనవసర ప్రయాణాలు, అనవసర పనులు ఆపుకొని మీకు నచ్చిన సహవాసానికి వెళ్ళి ఆరాధన చేయండి. మా సంఘానికి రండి, మా సంఘానికి రండి, మా సంఘానికి రండి, మా సంఘానికి. ఎక్కడైనా దేవుని వాక్యమే. అయితే లేఖనానుసారమైనదిగా ఉండాలి. సహవాసమైన, సంఘమైన, ఉపదేశమైన లేఖనం ఏం చెబుతుందో ఆ ప్రకారం ఉండాలి. హల్లెలూయా. బాప్తిసం ఒకటే. అది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం. ఒక్కసారే ముంచుతారు, 3 సార్లు ముంచరు.
ఇట్లాంటివన్నీ మీరు సిలకరింపు బాప్తిసం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం. అది ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వాలి, ఎవరంటే వాళ్ళు ఇవ్వకూడదు. బైబుల్ బాగా చదవండి. సేవకులు ఎలాంటి వారు, సేవకులు ఎలా ఉన్నారు అనేది అవసరం, మీకు చాలా అవసరం. మనము ఓట్ల సందర్భంలో ఎవరైతే న్యాయం చేయగలరో వాళ్ళని ఎన్నుకొని వాళ్ళకు ఓట్లు వేస్తాం మనం, అవునా కదా? హల్లెలూయా. కాబట్టి సేవకుడు ఎలా ఉన్నాడనే విషయం మీకు చాలా అవసరము, చాలా అవసరం. అది మీ బాధ్యత, మీరు ఎన్నుకోవాలి సేవకుడిని. ప్రైజ్ ది లార్డ్. నాయకుల్ని ఎలాగ ప్రజలు ఎన్నుకుంటారో అలాగా సంఘంలో మనము సేవకుడిని మనము ఈ సేవకుడు ఈ వాక్యం ప్రకారం ఉన్నాడా లేదా అనే విషయం అది మీ బాధ్యత, మీ పరలోక యాత్రకి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ఇక్కడ నేను తెలియజేస్తుంది ఏంటంటే, ఏమైనా సెలవైంది ఇక్కడ గమనించండి. ఏమైనా సెలవైంది ఇక్కడ చూడండి ప్రియులరా. ఒక్కసారి మీరు పైనుంచి వద్దాం. మోషే అహరోనులు ఐగుప్తులో ఉండగా యెహోవా వారితో ఇలాగూ సెలవిచ్చెను, నెలలో మీకు ఇది మొదటిది, ఇది మీ సంవత్సరముకు మొదటి నెల అని సెలవిచ్చాడు. ఈ మొదటి నెలని గుర్తు చేశాడు. ఆ తదుపరి ఏమన్నంటే, మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ఈ నెల దశమ నాడు వారు తమ కుటుంబములు లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లను ఒక మేక పిల్లను తీసుకునే వాళ్ళను. ఆమేన్. ఒక్కొక్క కుటుంబానికి ఇక్కడ పేదవాడని లేదు, ఈడ ధనికుడని లేదు. వాళ్ళల్లో కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళల్లో సామాన్య కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు చెప్తున్నాడు, మీరు ఒక్కొక్కరు ప్రతి కుటుంబం చొప్పున, ప్రతి కుటుంబంలో ఎవ్వరూ తక్కువ చేయకూడదు. ఒక గొర్రె పిల్లనైనా మేక పిల్లనైనాను తీసుకున్న వాళ్ళను. ఆమేన్. గొర్రె పిల్ల మేక పిల్ల ప్రతి కుటుంబంలో నుంచి తీసుకొని రావాలను. ఆమేన్. అది నిర్దోషమైనదిగా ఉండవలేను. ప్రైజ్ ది లార్డ్. నిర్దోషమైనది. అయితే 4వ వచనం అన్నాడు, ఆ పిల్లను తినట్టుకు ఒక కుటుంబం సాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకున్న వాళ్ళను. ఒక్క కుటుంబానికి అది ఎక్కువైతే ప్రియులారా, అది సాలకపోతే మీరు మీ పొరుగువారు హల్లెలూయా దాన్ని తీసుకోవాలేను. ఎటువంటిది? ఈ మేక పిల్లలోనదైనా గొర్రె పిల్లలోనదైనా ప్రియులారా, మీరు దీన్ని నిర్దోషులు తీసుకునే వాళ్ళను. ఆమేన్. నిర్దోషమైన ఇది అర్పణ. ప్రైజ్ ది లార్డ్. అంటే పిల్ల అంటే పాపము లేనిది. ఆమేన్. ఇప్పుడు మనం అందరం ఈ 2022 సంవత్సరాన దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఇది ఇశ్రాయేలుకి ఏ నెల అని చెప్పాడు? గడిచిపోయే సంవత్సరాల్లోకి ప్రియులారా, ఇది రాబోయే సంవత్సరాల్లోకి మొదటి సంవత్సరము. రాబోయే సంవత్సరంలోకి ఇది ఏ సంవత్సరము? మొదటి సంవత్సరము. ఈ సంవత్సరంలో దశమ నాడు, ప్రారంభ దినాన దశమ నాడు, ఈ నెలలో మొదటి రోజున మీరు ఇలాగా మార్చబడాలి. అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాడు? గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను తీసుకొని రావాలి. మీరు దాన్ని యెహోవా సన్నిధిని సమర్పించాలి. ప్రైజ్ ది లార్డ్. దాన్ని తినుటకు మీ కుటుంబం సాలపోయినా మీ పొరుగు వారిని కలుపుకోవాలి. మీ పొరుగు వారిని కలుపుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే నూతన సంవత్సరం, నూతన సహవాసము, నూతన సంవత్సరం, నూతన సహవాసము, నిర్దోషమైన నిష్కలంకమైన
బలిగా మార్చబడును. నూతన సంవత్సరం, నూతన సహవాసము, నూతన సంవత్సరం, నూతన సహవాసము. ఆమేన్. నూతన సహవాసంలో మనం ఆరాధన చేద్దాం. నూతన సహవాసం ఎవరు? నీ పొరుగువారు, నీ పొరుగువారు నీకు నూతన సహవాసం. ఆమేన్, ఆమేన్. నూతన సహవాసంలో ఆరాధన. నూతన అభిషేకము. ఆమేన్. నూతన ఆరాధన. ఆమేన్. నూతన అభిషేకము, నూతన ఆరాధన. ఆమేన్. హల్లెలూయా. నూతన సంవత్సరంలో నూతన కృప, నూతన సహవాసం, నూతన కృప, ఆత్మాభిషేకం, నూతన కృప, నూతన ఉపదేశం, నూతన కృప, నూతన సంవత్సరం, నూతన కృప, మొదటి దినము నూతన కృప. ఆమేన్. నూతన కృప. సర్వ సమాజము నూతన కృపతో నింపుము దేవా. సర్వ సమాజము నూతన కృపతో నింపుము దేవా. ఆమేన్. నూతన సంవత్సరం, నూతన కృపలే కలుగును గాక. ఆమేన్. నూతన సంవత్సరం, నూతన కృపలే కలుగును గాక. నూతన కృపలతో ఈ ప్రజలందరినీ ప్రభు ఆస్తికర్తలుగా మార్చు ప్రభు, ఆరోగ్యవంతులుగా మార్చు ప్రభు, ఐశ్వర్యవంతులుగా మార్చు ప్రభు. ఆమేన్. మీరు ఐశ్వర్యవంతులు, మీరు ఆస్తికర్తలు. ఆమేన్. ఎవరు పేదలుగా ఉండరు, మీరు ధనికులు. హల్లెలూయా. సకల ఆశీర్వాదాలతో ఈ ప్రజలు నింపండి ప్రభు. నూతన సంవత్సరం, నూతన ఆశీర్వాదం, నూతన సంవత్సరం, నూతన ఆశీర్వాదం. ఆమేన్. ఈ సంవత్సరం మా ప్రభు మాకు ఆశీర్వాదకరంగా ఇచ్చావు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. నేను నీకు తోడయండి, నేను నిన్ను ఆశీర్వదిస్తున్న వాగ్దానం ఇదిగో నీ మందిర ఆవరణలో ప్రజలందరి పైన కుమ్మరించు ప్రభు. ప్రజలందరిని ఆశీర్వదించు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. Glory, glory. ఏడాది గొర్రె పిల్లలాగా మార్చబడతావా? ఏడాది మేక పిల్లలాగా మార్చబడతావా? నిన్ను మార్చుకుంటావా? ఆశీర్వాదాలు విస్తారంగా వస్తాయి. ఆరోగ్యం చెడదు. ఆమేన్. దైవిక స్వస్థతలో నిన్ను ముందుగాడు దేవుడు. హల్లెలూయా. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి 5లో రాయబడించండి. 12:5. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రజవాని భోజనము పరిమితిని బట్టి వాని లెక్కింపవలను. ఎంతమంది భోజనానికి కావాలను వాని లెక్కింపవలను.
నిర్దోషమైన ఏడాది మగపిల్లలను తీసుకొని వాళ్ళను, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొని వాళ్ళను. నిర్దోషం అనేది అక్కడ అంగీకరించబడుతుంది బలికి. ఆమేన్, హల్లెలూయా. ఏది అంగీకరించబడుద్ది? నిర్దోషమైనటువంటిది ఏడాది పిల్లని తీసుకునే వాళ్ళను. ఆమేన్. ఎలాంటి దాన్ని తీసుకోవాలి? ఈ సంవత్సరం నుంచి ఎవరిపైన నింద పెట్టావో నిర్దోషి లెక్కలో రాలేవు. నిందకు గురైనావో నిర్దోషి లెక్కలోకి రాలేవు. ఏమన్నా తీసుకున్న వాళ్ళను ఆ గొర్రె పిల్ల నుండి అయినను మేకపిల్ల నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చు. నిర్దోషమైన గొర్రె పిల్లనైనను నిర్దోషమైన మేకపిల్లనైనా తీసుకొనవచ్చు. హల్లెలూయా. జాగ్రత్త, జాగ్రత్త. హల్లెలూయా. ఏ సంవత్సరంలో ఉన్నాం మనం ఇప్పుడు? 2022 నూతన సంవత్సరంలో ఉన్నాం. నూతన కృపలకి వారసులుగా ఈరోజు దేవుడు మనల్ని అంగీకరిస్తున్నాడు. సపోర్ట్ కొట్టి దేవుని నామమును మహిమపరచుకోండి. యథార్థంగా, ఆమేన్, యథార్థంగా ప్రతి ఒక్క విషయంలో యథార్థంగా ఉంటానని నీ ప్రార్థన నిన్ను నిర్దోషిగా మార్చద్దు. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఈ నెల 14వ దినము వరకు, ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకున్న వాళ్ళను. ఇశ్రాయేలీలు అందరూ ఏం చేయాలంటే సాయంకాలం అంతా కూడుకొని దాని రక్తము తీసుకొని, ప్రేమాంతేమని బిడ్డలారా, వాళ్ళు తిని ఇళ్ళ దూరబందరం మీద, ఆ నిలువు కమ్ముల మీద, ఆమేన్, ఆ నిలువు కమ్ముల మీద సమరవలయను. ప్రైజ్ ది లార్డ్. సపోర్ట్ కొట్టి దేవుని నామమును మహిమపరచుకుందాం. ఐగుప్తు దేశం మీదకి సంహారపు దూత వస్తుంది. ఎందుకో తెలుసా? దేవునికి విరోధంగా క్రియ జరుగుతూ ఉంది ఐగుప్తు దేశంలో అధికారులతో కూడా. అందువల్ల ప్రేమ దేవుని బిడ్డారా, సబ్జెక్ట్ పేరు చెప్పండి. యెహోవా సెలవు. ఇప్పుడు యెహోవా సెలవు ఏంటంటే ఐగుప్తు దేశంలో నుండి తన ప్రజల్ని విడిపించుటకు దేవుడు ఈ లేఖనాలను తెలియజేస్తున్నాడు. ఐగుప్తు దేశ రాజు బంధకాల నుంచి, శ్రమలలో నుంచి విడుదల పొందుటకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నిర్దోషమైన దూడను నిర్దోషమైన పొట్టేలను తీసుకోవాలి, నిర్దోషమైన మేకను తీసుకోవాలి, ఆ నిర్దోషమైన పిల్లను తీసుకొని దాన్ని రక్తము తీసుకొని ఆ నిలువు కమ్ముల మీద సమరాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సంహారకుడు, ఐ మీన్ సంహారపు దూత ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడు దగ్గర నుంచి పంపబడుతుంది. సంహారపు దూత, సంహరించే దూత, అతిక్రమించి పాపం చేసే ఆ కుటుంబంలో ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ సంహారపు దూత చోటు చేసుకొని సంహారపు దూత దూరి అక్కడ సంహరిస్తుంది. ఈ సంహారపు దూత సంహరించేటప్పుడు ఏ ఏ కుటుంబాలకి ఈ నిర్దోషమైన మేకపిల్ల కానీ నిర్దోషమైన గొర్రె పిల్ల కానీ నిర్దోషమైన ఏ పిల్ల రక్తము ఆ నిలువు కమ్ముల మీద, అడ్డ కమ్ముల మీద కనిపిస్తుందో ఆ దూతకి అక్కడ దాటి ఏ కుటుంబానికి, ఏ ద్వారబంధానికి రక్తం లేదో అక్కడ దూరుతూ ఉంది. ఐగుప్తు దేశంలో ఫరో యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ఐగుప్తి ప్రజల్లో ప్రతి కుటుంబంలో ఈ రక్తం లేదు, ప్రతి ద్వారబంధానికి ఈ రక్తం లేదు. ఇశ్రాయేల్లో ప్రతి ద్వారబంధానికి ఈ రక్తం ఉన్నది. ఏ రక్తం ఇది? నిర్దోషమైన రక్తము, నిష్కళంకమైన రక్తం. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ 2021వ సంవత్సరాన మొదటి నెలలో దశమ నాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ నిర్దోషత్వముని జాగ్రత్తగా కాపాడుకో.
నీ నిర్దోషత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఎవరిపైన నింద పెట్టద్దు, ఎవరిపైన నింది మోపద్దు, నిర్దోషిగానే ఉండు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎలాంటి దాన్ని మనం వదించాలంటున్నా, ఏదో చెల్లించాలి. ఒకసారి ఆ 12వ అధ్యాయంలో 7వ వచనం చదవండి నాన్న. 7వ వచనం, ఈ నెల 14వ దినం వరకు 14వ దినం వరకు దాన్ని ఉంచుకున్న వాళ్ళేను తమ తమ కూటములో కూడుకున్నప్పుడు సాయంకాలం దాన్ని ఆ పరిశుద్ధమైన రక్తం తీసుకొని తిని ఇళ్ళ ద్వారబందరపు 2 నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తీసుకున్న వాళ్ళేను. ఆమేన్. పొంగన రొట్టెలు తినవలయను. హల్లెలూయా. ఆ రాత్రే, అప్పుడే. హల్లెలూయా. రొట్టె ఎప్పుడు పొంగుద్దండి? పిండి పులిస్తే రొట్టె పొంగుద్ది. పులిసిన పిండి రొట్టె పొంగుద్ది. కాబట్టి పిండి పొలవక ముందే ఆ రొట్టెను భుజించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ప్రియులారా, పాత అలవాట్లు ఏదైనా పెట్టుకొని ఈ సంవత్సరంలో ప్రవేశించినట్లయితే అది పులిపిండి, అది రొట్టెకి పనికి రాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దీన్ని బట్టి రాత్రి ప్రార్థనలో ఉన్న మీరందరూ మీ హస్తం చూపించండి. హల్లెలూయా. చాలా సంతోషం. సపోర్ట్ కూడా దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ మొదటి నెలలో ఈ దశమ నాడు మొదటి రోజున ప్రియులారా, దేవునికి దూరం చేసే విషయము ఏదైనా వదిలిపెడతామని ఈ దశమ నాడు తీర్మానం చేసిన వాళ్ళు ఓసారి మీ హస్తం చూపించండి. హల్లెలూయా. ఈ సంవత్సరం నుంచి సేవ చేస్తామని తీర్మానం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. ఏ విధమైన సేవ? ఏ విధమైన సేవ? సువార్త సేవ, బైబిల్లో ప్రేమ దేవుని బిడ్డలారా, యాజకుల సేవ, అహరోను బిడ్డల లాంటి సేవ. హల్లెలూయా. మోసే లాంటి సేవ, అబ్రహాం లాంటి సేవ, ఏలీ లాంటి సేవ, ఎలీషా లాంటి సేవ, పౌలు లాంటి సేవ, తిమోతి లాంటి సేవ, తీతు లాంటి సేవ, పేతురు లాంటి సేవ, యోహాను లాంటి సేవ, యేసయ్య లాంటి సేవ, ఎలాంటి సేవ? ఆమేన్. హల్లెలూయా. యేసయ్య మినిస్ట్రీస్లో బైబిల్లో ఉన్న అన్ని సేవలు జరుగుతున్నాయి. సపోర్ట్ కొట్టి దేవుని మహిమపరుచుకుందాం. ఆమేన్. అన్ని వాక్యాలు నెరవేరుతున్నాయి. ఎలాంటి సేవ? సేవలు చాలా ఉన్నాయి. ఎలాంటి సేవ? అందరూ సేవకు, అందరూ అపొస్తలులకి సరిపోరు ప్రియులారా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆ రాత్రే భుజించవలేను. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటిది? ఒక్కసారి ప్రేమ దేవుని బిడ్డరా, 20 నిర్గమకాండంలో 12:20 చదువు. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి అలాగూ చేసిరి, యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఈ ప్రకటన విని మోషే అహరోనులతో దేవుడు చెప్పిన విషయాలు ఇశ్రాయేలుతో చెప్తే, ఇంతవరకు మనం చదివిన విషయము, విన్న విషయము ఏంటండి తెలుసుకొని వాళ్ళు వెళ్ళిపోయి సేవకులు చెప్పినట్టు చేశారు. చదువుతారన్నా? ఎవరు చదువుతారు? ఇశ్రాయేలీయులు అలాగూ చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్టుగా చేసిరి. ఏమైనా ఆజ్ఞాపించారు? ఏమైనా ఆజ్ఞాపించారు? ఏమైనా ఆజ్ఞాపించారు? మీరు ఈ మొదటి నెల, ఈ మొదటి రోజు, మొదటి దశమ నాడు మీరు ఒక్కొక్క కుటుంబంలో గొర్రె పిల్లనైను మేక పిల్లనైను తీసుకొని రావాలి. అది నిర్దోషమైనదిగా. హల్లెలూయా, హల్లెలూయా. దానిని వధించి మీరు ఒక్కొక్క కుటుంబం సరిపోకపోతే నీ పొరుగు వారిని కలుపుకోని వాళ్ళను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు?
అర్థం కాని హల్లెలూయా చెప్పండి. అందరికి అర్థమవుతుంది కానీ చేసే మనస్సు లేదు, ఇచ్చే మనస్సు లేదు. ఇప్పుడు నీ భోజనములో నీ పొరుగు వారికి పాలు ఉందా? ఆమేన్, హల్లెలూయా. నీ భోజనములో నీ పొరుగువాడు పేదవాడై ఉన్నప్పుడు నీ పొరుగువానితో నీవు సాహసాలు కలుపుకొని నీ పొరుగువానికి నీ భోజనంలో పాలు ఉందా? అప్పుడు నీవు నిర్దోషి లెక్కలోకి వస్తావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమి లేనిదై ఉండాలి? పాపము లేనిదై ఉండాలి నీ ప్రార్థన. ఏదైనా పాత స్వభావం అలవాటు పెట్టుకొని ప్రార్థన చేస్తే అది చల్లదు, ఆ ప్రార్థన చల్లదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ప్రార్థన అర్థమైంది. కాబట్టి మనకున్న దాంట్లో పేదవారిని కలుపుకొని ప్రియులారా ఇలాంటి కార్యాలు మనం చేయాలి. అయితే ఇంకో విషయం చదువు, అక్కడే 25 చదువున్నాను ఒకసారి. 12, 25 అక్కడక్కడ ఈ విషయాన్ని ఆశ్రయించాలి. ఇప్పుడు చెప్పబడినటువంటి విషయాన్ని ఏ దేశంలో మీరు ప్రవేశించబోతున్నారు? ఇశ్రాయేలు ఏ దేశానికి వెళ్తున్నారు? ఐగుప్తు దేశం నుండి ఇంకొక దేశానికి వెళ్తున్నారు. వీళ్ళ విడుదల సమయంలో ఈ విషయాన్ని వాళ్ళు నేర్పించాడు. మీరు వెళ్ళిన దేశంలో ఈ విషయం ఇది అనుసరించాలి. నిర్దోషమైన ఈ బలులు చెల్లిస్తూనే ఉండాలి, ఆమె చేసుకుంటూనే ఉండాలి, ఆపకూడదు. ఇంకో మరో చదవమంటారా? యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఆచారమని మిమ్మల్ని అడిగినప్పుడు ఇది యెహోవాకు పస్కా బలి, పాపము లేని బలి, ప్రైజ్ ది లార్డ్, నిర్దోషమైన బలి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరియు తర్వాత మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తు దేశంలో మన ఇళ్ళను కాసినప్పుడు ఇశ్రాయేలులో ఉన్న ఇళ్ళన్నీ ఆయన కాపాడినాడు. ఆ కాపాడినందుకు కృతజ్ఞతగా ఈ అర్పణ చెల్లించాలి. పరిశుద్ధమైంది, పవిత్రమైంది, నిర్దోషమైంది ఏడాది పిల్ల. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటిది? ఏడాది పిల్ల అని మీ పిల్లలకి నేర్పించండి. మీ పిల్లలకి నేర్పించండి. మన పిల్లలకి ఏం నేర్పిద్దాం? మన పిల్లలకి ఏం నేర్పిద్దాం? మన పిల్లలకి ఏం నేర్పించామండి? ఈరోజు మన పిల్లలు ఈరోజు ఆరాధనలో ఉంటున్నారా? తల్లిదండ్రులు నేర్పించుకొని ప్రాబలం. మీ పిల్లలకి ఇదేంటని అడిగితే, దేవుడు మనల్ని ఆ ఐగుప్తు దేశం ఉన్నప్పుడు ఇలాగా కాపాడాడు, ఐగుప్తులందరూ చనిపోయారు, మనల్ని కాపాడాడు, అందుకు ఈ ఆత్మలో మనకు తోడై ఉన్నాడు. ఐగుప్తు నుండి కానాను యాత్రలో తోడైన దేవా మీకు స్తోత్రము. ఐగుప్తు నుండి కానాను యాత్రలో తోడైన దేవా మీకు స్తోత్రము. తోడైన దేవా మీకు స్తోత్రము. ఆదరణ
ఆశమాశగానే వస్తున్నాం, ఎంతవరకు కుటుంబ సమీపంగా ఆరాధన చేయలేకపోతున్నాం. ఒక సందర్భంలో పౌలు గారు అంటున్నాడు, మీరు వెళ్ళి దేవుడిని ఆరాధన చేయండి, మీ హాస్టల్ ఇక్కడే వదిలిపెట్టండి, మీ పిల్లలు అందరూ ఇక్కడే ఉండండి, మగవారు వెళ్ళి ఆరాధన చేయండి. లేదు అలా కాదు, మేమందరం వెళ్ళి ఆరాధన చేయాలి. హల్లెలూయా, మేమందరం వెళ్ళి ఆరాధన చేయాలి. ప్రియులారా గమనించండి, అజ్ఞాన కాలం ఉంది, ఏమండి, దేవదూతల కాలం ఉంది, ధర్మశాస్త్ర కాలం ఉంది, కృపాకాలం ఉంది. ఈ కాలంలో దేవుని ప్రజలు ఉన్నారు. రోజు బైబిల్ చదివి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అయితే మీరు ఏం చేస్తారంటే, సంవత్సరంలో వన్ టైం ఫర్ ఇయర్, వన్ టైం బైబిల్ని పూర్తిగా చదివేసినట్టుగా ప్లాన్ చేసుకోండి. హల్లెలూయా. అప్పుడు మీరు మీ పిల్లలు ఇశ్రాయేలు లాగా నిర్దోషులుగా అర్పించబడటానికి మనకి ఆ యొక్క మార్గము తెలియపరచబడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చదవండి, సత్యం తెలుస్తుంది. సంఘానికి రండి, సంఘములో దైవసేవకుడు దేవుడు మాట్లాడే సత్యాన్ని వినండి. హల్లెలూయా. ఈ విధంగా ప్రియులరా మనం నేర్చుకోగలం. మీ పిల్లలకి నేర్పండి, ఇది ఎందుకు ఎలాగెందుకు చేస్తున్నారంటే, దేవుడు ఇలాగ సహాయం చేశాడు, విడుదలిచ్చాడు దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి, ఐగుప్తుల బంధకాల నుంచి విడుదలిచ్చినందుకు మీరు తరతరాలకు ఇచ్చేది అంటే పిల్లలు చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. అతిక్రమించుకోకండి. ఈ సంవత్సరం నుంచి అతిక్రమించినట్లయితే నష్టం మనకి. పరిశుద్ధమైనటువంటి ఆ పరలోక రాజ్యాన్ని మనమే పోగొట్టుకుంటాం. 1,44,000 మంది అర్హతగా 1,44,000 మందికి అర్హతైనటువంటి నూతన విషయానికి మనం వారసులు కావాలంటే ఎవరి కాళ్ళు ప్రేమ దేవుని బిడ్డరా వ్యక్తిగతంగా ఆత్మీయంగా తీవ్రత కలిగి చేసుకోవాలి మనం. ఆమేన్. హల్లెలూయా. ఆత్మీయ తీవ్రత ఈ రోజు నుంచి నీకు పరలోకానికి అడ్డం వచ్చేది ఏదో దానిని నీ అంచుకు రాని నేను తీర్మానం చేసుకో. నీ తలపైన, నీ నెత్తిపైన, నీ శరీరం పైన వేసుకొని తీర్మానం చేసుకో. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ఒకరు ఎత్తబడుతురు, ఒకరు ఇరవబడతారు. కాబట్టి జాగ్రత్త ప్రియులారా, ఎవరిని ఎంచకండి. వాళ్ళట్లా వీళ్ళట్లా వద్దు. దిస్ ఇస్ పర్సనల్ లైఫ్. ఇది హల్లెలూయా, వ్యక్తిగత జీవితం ఇది. అయితే నీ సహోదరుణ్ణి, నీ పొరుగు వారిని ప్రేమించి వారి ప్రాణ రక్షణ కొరకు నీ పైవేషము సువార్తగా ఉండాలి. సపడబడి దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. నీ జీవితము సువార్తగా ఉండాలి, సువార్తగా మార్చబడాలి. నీ వలన ఆ ప్రాణాలు కాపాడబడతాయి. నీ ప్రాణానికే రక్షణ అవుతుంది, ఇంకో ప్రాణాన్ని కాపాడలేవు. నిన్ను కాపాడుకొని ఇంకో ప్రాణాన్ని కాపాడినట్లయితే ప్రియులారా ఇది అంగీకారమైన పని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య చిన్న బిడ్డలు నా దగ్గర రానివ్వండి, వాళ్ళని అడ్డంగా పరచండి అన్నాను. ఆమేన్. ఇది పర్సనల్ లైఫ్. ప్రియులారా ఇంకొకరిని చూసి చేసేది కాదు. ఇది బైబిల్లో నుంచి దేవుడిని ఏం మాట్లాడుతాడో అది చేసుకుంటూ వస్తే అది నీ జీవితానికి ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా. 29 ఏమంటాడంటే, ఆ రాత్రి వేళ జరిగేది ఏమనగా పరులో మొదలుకొని ఆ రాత్రి జరిగింది ఏంటంటే, దేవునికి చోటు లేకుండా ఇష్టానుసారం నెరవేర్చుకునే కుటుంబాల్లో, యుగ సంబంధమైన దేవతని పూజిస్తున్న కుటుంబాల్లో
లోకమును అనుసరించి లోక హింసను నెరవేర్చిన కుటుంబాల్లో ఆ రాత్రి జరిగింది ఏంటంటే, సంహారపు దూత వచ్చిన రాత్రి జరిగింది ఏంటంటే, సంహారపు దూత దేవుడు పంపించాడు. దేవుడు ఏం చెప్పి పంపించాడు? ఎక్కడైతే ఏ కుటుంబానికైతే నిర్దోష రక్తము దారమంద్రాల మీద సమరపడదో ఆ కుటుంబాన్ని దాటి ఏ కుటుంబానికైతే ఈ రక్తము లేదో అక్కడ సంహరించు. సరసాల్లో ఉన్న ఖైదీ కుటుంబం నుంచి సింహాసనం మీద ఉన్న ఫరో కుటుంబం వరకు ప్రతి కుటుంబంలో మరణహోమం. ఎందుకు? అక్కడ ప్రియులారా దేవునికి వ్యతిరేకం జరుగుతూ ఉంది. శరీరం పైన, మనసులో, ఆలోచనలలో జాగ్రత్త. క్రైస్తవ పేరుతో, వాత వేయబడిన క్రైస్తవ పేరుతో ఉన్నటువంటి ఓ ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, అయితే 31 ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరు ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలుదేరి మీరు వెల్లుడి, నా ప్రజల మధ్యలో నుంచి వెల్లుడి. ఎప్పుడు చెప్తున్నాడు? భయాందోళన కలిగింది, భయపడిపోయినాడు, దడబుట్టింది. ఇక దేవునితో తమాషా కాదు, దేవునితో మనం పోటీ పడలేము. ఆమేన్. అక్కడ ప్రియులారా దైవ సేవకుల్ని దేవుడు గణపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫరో గారు దైవ సేవకులను పిలిచి, మీరు బయలుదేరి నా ప్రజల మధ్యలో నుంచి వెళ్ళిపోండి, మీరు కోరినట్లే వెళ్ళిపోండి, మీరు కోరినట్లే వెళ్ళిపోండి, నన్ను దీవించండి, నా కోసం ప్రార్థన చేయండి. ఎవరి కోసం? ఇప్పుడు ఏం కోరుతున్నాడు? ప్రార్థన కోరుతున్నాడు. దడ కలిగింది ఐగుప్తు దేశంలో, భయం కలిగింది ఐగుప్తు దేశంలో. కుటుంబంలో బైబిల్స్ ఉంటాయి, చదవడానికి తీరదు. కుటుంబంలో ప్రేమ దేవుని బిడ్డరా క్రైస్తవులు ఉంటారు, ప్రార్థన చేయని తీరదు. అవికిక్కే విచారణలు ఎక్కువ, దానివల్ల ప్రార్థన చేయలేకపోతారు. మిమ్మల్ని ఉద్దేశించి నేను మాట్లాడలేదు, సకల ప్రజలను ఉద్దేశించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మీయ తీవ్రత కలుగు చేసుకోవాలి మనం. నేను ఇప్పుడు కూడా నా యొక్క ఈ ముసలి వయసులో నేను ప్రార్థన చేస్తున్నా, నాకు ప్రార్థనలో తీవ్రత కలుగు చేయి ప్రభువా. ఆమేన్. ప్రార్థన ఆత్మతో నువ్వు ప్రభువా, ప్రార్థన ఆత్మతో అభిషేకించు ప్రభువా. హల్లెలూయా. రక్షణ సువార్త ప్రకటించుటకు నన్ను అభిషేకించు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేలుకి ప్రియుల కాల్బలం ఇచ్చిన దేవుడు మనకి కూడా ఇస్తాడు. ఆమేన్. తీర్మానం చేయండి, ఈ సంవత్సరం తీర్మానం చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక విషయం, మీరు చెప్పినట్లు మీ మందలను, మీ పశువులను తీసుకొని పొండి, నన్ను దీవించండి. ఆమేన్. సబరిగొట్టి హల్లెలూయా. రాజుగారు అంటున్నారు, మీరు మీ మందలు మా దేశాన్ని, మా ప్రజల్ని వదిలేసి వెళ్ళిపోండి దైవ సేవకులారా. అయితే మమ్మల్ని దీవించండి. ఏమన్నాడు అక్కడ? చదువునా, మీ బైబిల్ చదువుకోండి. ఆమేన్. నూతన సంవత్సరం, నూతన విజయము, ఈ నెల దశమనాడు, ఈ నెల దశమనాడు, నూతన విజయము, ఇది ఏ నూతన కృపగాను. ఆమేన్. నూతన సంవత్సరం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరూ కలిసి క్లాప్ చేద్దాం. నూతన సంవత్సరం, నూతన విజయము, ఆమేన్, నూతన విజయము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మోసే అహరోనులను
ఆమేన్ ఆమేన్. నా ప్రజల మధ్య నుండి ఆమేన్ మీరు మీ ప్రజలు వెల్లుడి అనెను. ఆమేన్. రాజుగారు కోరెను దీవెనలు ఆమేన్ దైవ సేవకులను. రాజుగారు కోరెను ఆమేన్ పరో రాజు కోరెను ఆమేన్ నన్ను దీవించమనెను. ఆమేన్ హల్లెలూయా. జయము ఆమేన్ జయమే ఆమేన్ నూతన విజయమే నూతన విజయమే. ఆమేన్ ఆమేన్. ఆశీర్వదించు ప్రభువా, రక్షించు ప్రభువా. ఆమేన్. నూతన సంవత్సరం ఆమేన్ నూతన విజయమే. నూతన విజయం